సుశీల మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈరోజు మనం వెస్ట్ మారడ్పల్లిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మ గారితో మాట్లాడదాము. గురుగారు, ఈరోజు ఈ గుడి ప్రాముఖ్యత గురించి అండ్ ఎప్పుడు ప్రతిష్ఠించారో చెప్పండి. నా పేరు రాజేశ్వర శర్మ. ఇది వెస్ట్ మారడ్పల్లిలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము. ఇది దేవాదాయ శాఖలో ఉంది. నేను 2003 సంవత్సరంలో కమిషనర్ గారి చేత నియమించబడ్డాను. అంటే గత 21 సంవత్సరాలుగా స్వామివారికి సేవ చేస్తున్నాను. ఈ క్రమంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క విశిష్టతను తెలియజేయడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు అనగా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యోహం శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగగ్నం భావయే కుక్కుటధ్వజం. శక్త్యాయుధాన్ని అనగా వేలును ఆయుధంగా ధరించినవాడు, ఒక హస్తమునందు వేలును ఆయుధంగా ధరించినవాడు, 3 కన్నులు చిత్రకన్ను అన్న విరూపాక్షం అనగా 3 కన్నులు కలిగినవాడు, శిఖివాహం అంటే నెమలిని వాహనంగా ధరించినటువంటి స్వామి, షడాననం అనగా 6 ముఖాలు ధరించినవాడు, దారుణమైనటువంటి అరిషడ్ వర్గాల్ని హరింపజేసేటటువంటి వాడు, మనస్సులో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్య అనేటువంటి అరిషడ్ వర్గాల్ని హరించేటటువంటి వాడు, శరీరంలో ఉన్నటువంటి భయంకరమైన రోగాల్ని హరించేటటువంటి వాడు, వ్యాధుల్ని రోగాల్ని కూడా హరించేటటువంటి శక్తి కలిగినటువంటి దేవత అయినటువంటి ఆ యొక్క కుక్కుట ధ్వజం. కుక్కుటమునగా కోడి అనేటువంటి పతాకాన్ని తన విజయకేతనంగా ధరించినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని మనము ధ్యానిస్తున్నాం. ఈ యొక్క స్వామివారి దేవాలయము 400 సంవత్సరాల క్రితము ప్రతిష్ఠించబడిందని చెప్పి మనకు శిలాశాస్త్రం చెబుతోంది. ఆ శిలాశాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. 400 సంవత్సరాల క్రితము ఇక్కడ ఇదంతా కూడా రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములే అందులోనే ఉన్నాయి. ఇవి ఇప్పటికీ ఈ రోజు కూడా రక్షణ శాఖలోనే ఉంది. ఇది రక్షణ శాఖ అధీనంలో ఉన్నటువంటి ఈ భూముల్లో సాయంకాలం వేళ వ్యాహ్యాళికని చెప్పి ఒక కేరళ బ్రాహ్మణుడు ఆయన వ్యాహ్యాళికని చెప్పి నడుస్తూ వస్తూ ఉంటే ఒక రోజున ఆయనకు ఈ స్థలం కనబడి, ఆయన ఎవరు అంటే ఆయన ఈ యొక్క కమాండెంట్ చీఫ్ కమాండెంట్ ఏఓసి చీఫ్ కమాండెంట్గా ఉండేవారు. ఆ యొక్క బ్రాహ్మణుడు నడుస్తూ వస్తూ ఉంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గారిని కనబడడం జరిగింది. కనబడినప్పుడు ఆయన ఈ స్వామివారిని చూసి నేను ప్రతిష్ఠించాలి, నేను చేయాలి అని చెప్పేసి ఆయన సంకల్పించి ఆయన తన స్వహస్తాలతో ఈ యొక్క స్వామివారిని ఇదే విగ్రహాలని ప్రతిష్ఠించి ఈ యొక్క మట్టి గోడలతో, ఇంతకుముందు మట్టి గోడలు ఒక శిలాస్తంభాలుగా ఉండేది, దేవాలయం చిన్నగా ఉండేది, అలా నిర్మింపజేసి ఆయన తరించారు. దాని తర్వాత నేను 2003 సంవత్సరంలో నేను ఇక్కడ నియుక్తునయ్యాను. చూసేసరికి వర్షాకాలంలో నీళ్లు కురుస్తూ దేవాలయం అంతా కూడా నీళ్లు కురుస్తున్న సమయంలో ఒక దాతను దినేష్ కుమార్ అని చెప్పేసి ఎక్సెల్ టెలికామ్స్ ఎండి గారు ఆయనను ప్రస్తావించగా ఆయన నేను కోరగా ఆయన సింగిల్ డోనర్గా ఏకైక దాతగా మొత్తం దేవాలయాన్ని అంతా కూడా పునఃప్రతిష్ఠ గావించడము, బాలాలయం నిర్మించడము, రంగులు వేయించడము, నిర్మాణం గావించడము, అత్యంత నాణ్యమైనటువంటి సిమెంట్తో కానీ నాణ్యమైనటువంటి వస్తువులతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మింపజేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ స్వరూపానందేంద్ర సరస్వతి గారి కరకమలముల చేత ఈ యొక్క దేవాలయం పునఃప్రతిష్ఠ కావడం జరిగింది. గురుగారు, సుబ్రహ్మణ్య స్వామి జీవిత చరిత్ర గురించి చెప్పండి. సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం ఎలా జరిగిందంటే, తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు దేవతల్ని, ఇంద్రుణ్ణి మరియు ముక్కోడి దేవతలందరినీ కూడా బ్రహ్మ ఇచ్చిన వరము చేత పీడిస్తూ వాళ్ళని నానా రకాల హింసలకు గురిచేస్తున్న సమయంలో వాళ్ళందరూ వెళ్ళి శివుణ్ణి వేడుకున్నారు. ఏమనంటే, స్వామి, ఈ తారకాసురుని ద్వారా మాకు కలుగుతున్నటువంటి ఈ యొక్క పీడ నుండి మమ్మల్ని బయటవేయమని, విముక్తిని ప్రసాదించమని వేడుకుంటే అప్పుడు ఆ శివుడు ధ్యానముద్రలో ఉన్నాడు. ధ్యానముద్రలో ఉన్న సమయంలో ఆయన వినిపించుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి దాక్షాయిణి వియోగం తర్వాత ఉన్నటువంటి సమయంలో ఆయన తపశ్చర్యలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఏ విధమైనటువంటి ప్రతిచర్య కూడా కనబడక వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క మహావిష్ణువును వేడుకున్నారు. మహావిష్ణువును వేడుకుంటే
వారు ఏం చెప్పారంటే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం వల్ల ఈ యొక్క విర్రవీగుతున్నటువంటి తారకాసురుడు తీసుకున్న వరం ఏమిటంటే శివుడు మరియు పార్వతి యొక్క సంయోగం చేత వచ్చినటువంటి అవతారం చేతనే నేను నా యొక్క చావు ఉంటుంది అని చెప్పి అతను వరం కోరుకున్నాడు. ఆ సమయంలో శివుని చేత శివుడు యోగనిద్రలో ఉన్నాడు, పార్వతి తపశ్చర్యలో ఉంది. వీరిద్దరు కూడా సంయోగం చెందేటటువంటి ఆస్కారము అక్కడ అవసరము కనబడలేదు. అందుకని చెప్పి ఆ విధమైనటువంటి కోరికను కోరుకున్నాడు, ఆ వరాన్ని తీసుకున్నాడు ఆ తారకాసురుడు. కానీ ఎటకేలకు దేవతల ప్రయత్నం చేత చాలా ప్రయత్నపూర్వకంగా చేసిన సమయంలో అప్పుడు ఆ శివుడు పార్వతీ సంయోగ సమయంలో ఆ యొక్క ఈ శివుని యొక్క తారకాసురుని యొక్క భంగం చేయడం వల్ల ఆ యొక్క సంయోగం భంగం చేయడం వల్ల అది ఆ వీర్యము శివవీర్యము కింద పడినటువంటి వచ్చేసింది. ఆ కింద పడిపోయే సమయంలో కింద పడిపోతే ఇంకొక వియోగం కలుగుతుందని చెప్పేసి, ఇంకొక ఆపద వస్తుందని చెప్పేసి దేవతలందరూ కూడా అగ్నిదేవుణ్ణి వేడుకున్నారు. ఆ అగ్నిదేవుడు ఆ యొక్క వీర్యాన్ని తన గర్భంలోకి తీసుకున్నాడు. కానీ ఆ అగ్నిదేవుని కూడా భరించలేనటువంటి ఆ యొక్క వేడి తాళలేక అగ్నిదేవుడు వెళ్ళి సరియు నదిలో ఒక నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో అది ఇక్కడ మార్గశిర మాసము, చాలా చలి, మొత్తం చీకటిగా ఉంది. ఆ తెల్లవారుజామున వెళ్ళి ఆ నదీ తీరంలో వెళ్ళి దాన్ని అంతా కూడా కక్కేశాడు బయటికి. ఒక 6 సార్లు కక్కిన క్రమంలో 6 ముద్దలుగా ఆ యొక్క వీర్యము శివవీర్యము ఆ యొక్క నీటిలో ప్రవహిస్తూ వెళ్తోంది. ఆ ప్రవహించేటప్పుడు ఆ యొక్క వీర్యము ఎలాగంటే ఒక గొప్పనైనటువంటి ఒక అగ్నిపుంజాలు ఒక 6 అగ్నిపుంజాలు ఆ యొక్క ప్రవాహంలో అలా వెళ్తూ ఉన్నాయి, నదీ ప్రవాహంలో. అలా వెళ్తున్న సమయంలో అదే సమయానికి తెల్లవారుజామున సప్తఋషుల యొక్క ఋషి పత్నులు 6 కూడా అక్కడికి వెళ్ళి ఏడుగురు సప్తఋషులు అనగా 7 ఋషుల యొక్క పత్నులు వెళ్ళి ఆ యొక్క అదే నదీ తీరంలో స్నానం చేద్దాము, వెళ్ళి మన తపశ్చర్య ఆరంభించాలని చెప్పేసి అక్కడికి వెళ్ళినవారు అయినారు. ఆ వెళ్ళిన క్రమంలో అక్కడి నుండి ఆ భయంకరమైనటువంటి మార్గశిర మాసంలో వేస్తున్నటువంటి చలిని వాళ్ళు భరించలేని సమయంలో ఆ చల్లని నీళ్లు, ఆ చలిని వాళ్ళు భరించలేక చాలా బాధపడుతున్న సమయంలో అక్కడ కనబడుతున్నటువంటి అగ్నిపుంజాలు అబ్బా ఇంత వేడిగా ఉంటాయి, వాటిని కాచుకుందామని చెప్పి ఆ అగ్నిపుంజాలని తెచ్చుకొని ఆ ఒడ్డున అలా పెట్టి వాళ్ళు చలి కాచుకుందామని చెప్పి కూర్చున్న క్రమంలో ఆ అగ్నిపుంజాలు కింద పెట్టకముందే వాళ్ళ యోని ద్వారం గుండా గర్భంలోకి ప్రవేశించి వాళ్ళు 9 గడియల లోపల గర్భం దాల్చడం జరిగింది. ఆ గర్భం దాల్చిన క్రమంలో వాళ్ళందరూ కూడా ఒకేసారి దుఃఖానికి లోనయ్యారు. మా పతిదేవుళ్ళకి మేమేమని చెప్పుకోవాలి, మా యొక్క పాతివ్రత్యం నష్టమవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న క్రమంలో వారికి ఒక ఆకాశవాణి పలికి, మీరు పాతివ్రత్యాన్ని కోల్పోలేదు, మీ యొక్క గర్భమున శివాంశ సంభూతుడైన వాడు ఒకడు ఉదయించబోతున్నాడు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో ఆ 9 గడియల తర్వాత వాళ్ళు ఆ గర్భాన్ని నుండి వచ్చినటువంటి ఆ యొక్క అవతారాల్ని అక్కడ వదిలేసి, అనగా 6 ముఖములు, 12 చేతులు, అన్ని ఖండములుగా వేరువేరుగా ఈ వచ్చినటువంటి 6 ముఖములు, 12 చేతులు, 2 కాళ్ళు ఉన్నటువంటి ఇదొక అవతారం ఏది ఉందో ఆ అవతారాన్ని ఈ 6 భాగాలుగా విడిపోయింది. 6 కన్నారు, 6 భాగాలుగా విడిపోయింది. అలా విడిపోయిన క్రమంలో వాళ్ళు అక్కడ వదిలేసి ఆ శివునికి నమస్కారం చేసి, స్వామి మా వల్ల మేము చేశాము, మేము ఇంతవరకు చేయగలిగామని చెప్పి అక్కడ వదిలేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ పూజలకు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన క్రమంలో ఆ తదుపరి ఆ సమయంలో సంతానము లేనటువంటి రాక్షసి చాలా రోజులుగా ఒక శివుణ్ణి వేడుకుంటా ఉంది. స్వామి నాకు సంతానాన్ని ప్రసాదించండి అని చెప్పి శివుని కోసం చాలా ఏళ్లుగా తపస్సు చేస్తూ ఉంది. అప్పుడు ఆ తపస్సు చేస్తున్న క్రమంలో ఎక్కడైతే ఈ కృత్తికలు
ఈ సప్తర్షుల యొక్క భార్యలు ఎక్కడైతే దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారో ఆ దగ్గరలో కొద్ది దూరంలోనే ఆ యొక్క రాక్షసి తపస్సు చేస్తూ ఉంది శివుని కోసం. అదే క్రమంలో అప్పుడే వెంటనే ఆ యొక్క పిల్లవాని ఏడుపు రోదన ఆ యొక్క రాక్షసి యొక్క చెవిన పడింది. ఆ చెవిన పడగానే ఎక్కడో నాకు స్వామివారు ఆ యొక్క శివుడు నాకు ప్రసాదించాడు అని చెప్పి శివప్రసాదంగా నేను తీసుకోవాలని చెప్పేసి గబగబా ఆ యొక్క తపస్సును మానేసి వెంటనే పరిగెత్తుకొని వచ్చి పుత్ర వాత్సల్యం చేత ఒక ఎడమ చేతిని ఇలా పట్టుకొని కుడి చేత్తో 6 ముక్కలుగా 6 భాగాలుగా పడి ఉన్నటువంటి ఆ యొక్క శిశువుల్ని అన్నిటిని తీసుకొని ఎడమ చేతిలోకి వేసుకుంది. తన పుత్ర వాత్సల్యం చేత వేసుకొని ఇలా చూసుకునేసరికి ఇలా ఎత్తుకునే 2 చేతులతో పట్టుకునేసరికి 6 ముఖములు గలవాడు, 12 భుజములు గలవాడు, 2 కాళ్ళు గలవాడు, 3 కన్నులు గలవాడు అయినటువంటి ఒక బాలుడు ఆవిడ చేతిలో కనబడ్డాడు. ఆ కనబడగానే అలా కనబడ్డ క్రమంలో చాలా సంతోషించినటువంటి ఆ రాక్షసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ తీసుకొని వెళ్ళి అల్లారు ముద్దుగా పెంచుకుంది. తదుపరి అలా పెంచుకున్నటువంటి సమయంలో ఆ యొక్క నారదుడు వచ్చి ఈ యొక్క బాలుడు శివాంశ సంభూతుడు, సాక్షాత్తు శివుడే కాబట్టి ఇతని కార్యం వేరుగా ఉంది, తారకాసుర సంహారం ఉంది కాబట్టి మాకు ఇచ్చేయమని చెప్పి వేడుకొని ఆ రాక్షసి దగ్గర నుండి ఆ బాలుని తీసుకొని వెళ్తారు. ఇదే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మ రహస్యం. ఈ జన్మ రహస్యం వినడం వల్ల భక్తులకందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. దేవాలయంలోకి వచ్చాము. దేవాలయంలో ఉన్న దేవతా విగ్రహాలను అయితే మనం చూద్దాము. ఎడమ పక్కన అయితే మనకి నవగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ అటు పక్కన ఈశాన్యంలో శివ పంచాయతం ఉంది. శివుడికి 4 వైపులా 4 దేవతలు అండ్ మధ్యలో విగ్రహం ఉంది. గురుగారు, ఈ విగ్రహాల విశిష్టత గురించి చెప్పండి. అమ్మ, ఈ విగ్రహాలు ఈ దేవాలయము అంటే ప్రాచీన కాలంలో తవ్వకాల్లో బయటపడినటువంటి విగ్రహాలు, ఇక్కడే తవ్వకాల్లో బయటపడినటువంటి విగ్రహాలు కాబట్టి మనం ఇక్కడే వీటిని ఇక్కడ శివుడు, తర్వాత పార్వతీదేవి. ఈ పార్వతీదేవికి విశిష్టమైనటువంటిది ఏంటంటే జడ కూడా ఉంటుందమ్మ వెనక. అయితే ఏ దేవాలయానికి ఏ విగ్రహానికి కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాము. ఏ విగ్రహానికి కూడా జడ అనేటువంటిది ఉండదు. కానీ ఇక్కడ చూస్తే కనుక అమ్మవారికి జడ కూడా కనపడుతుంది. మరియు వీరభద్రుని యొక్క విగ్రహం అమ్మ. ఆ వీరభద్రుని విగ్రహం కూడా ఇక్కడ తవ్వకాల్లో బయటపడింది. మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆ సుబ్రహ్మణ్య స్వామి, ఇటువంటి విగ్రహాలు ఇప్పుడు చెక్కడం కూడా చాలా తక్కువ. ఈ మిగతావి ఆ యొక్క పార్వతీదేవి, అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మవారు. ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ తవ్వకాల్లో బయటపడగా అవి ఇక్కడే ప్రతిష్ట చేయడం జరిగి ఇక్కడ పూజలు అందుకుంటున్నాయి. గురుగారు, ఇక్కడున్న శివుడి కథ గురించి చెప్పండి. అమ్మ, ఇక్కడ ఉన్నటువంటి శివాలయంకి భవానీ మృత్యుంజయ స్వామిగా మనం చెప్పబడుతోంది. ఈ మృత్యుంజయేశ్వరుని మనము పూజించడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల అపమృత్యు దోషాలు శీఘ్రంగా పరిహారం అవుతాయి. గురుగారు, ఇక్కడున్న ఆంజనేయ స్వామి విశిష్టత గురించి చెప్పండి. ఇక్కడున్న ఆంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి. వీరు ఆ రామనామ జపం చేస్తూ భక్తుని యొక్క ఆకారంలో ఉండి అతన్ని ఆశ్రయించిన భక్తులకి ముక్తిని ప్రసాదిస్తూ వారు కోరిన కోరికల్ని ఈడేరుస్తూ ఉన్నారు. ఇక్కడున్న గణపతి స్వామి విశిష్టత గురించి చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి గణపతి మనం ప్రత్యేకించి మొత్తం దేవాలయానికి నైరుతి దిక్కులో ఉన్నటువంటి ఈ విగ్రహము లక్ష్మీ గణపతిగా మనము చూసుకుంటే లక్ష్మీదేవి, ఆ యొక్క వామాంకం పైన అనగా గణపతి యొక్క ఎడమ తొడపైన కూర్చున్నటువంటి లక్ష్మీదేవి మరియు గణపతి మనకు కనబడుతోంది. వీరిని మనము ప్రతి సంకష్టార చతుర్థి రోజున అభిషేకము మరియు లక్ష్మీ గణపతి హోమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క స్వామివారిని సేవించడం వల్ల లక్ష్మీదేవత అనుగ్రహము మరియు సర్వజనుల యొక్క ఆకర్షణ కలిగి నిర్వహించేటటువంటి వ్యాపారాల్లో అభివృద్ధిలు కలుగుతున్నాయి. గారు, దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? దత్తాత్రేయుని పూజించడం వల్ల అంటే చిన్నపిల్లలకి విద్యా విషయంలో కానీ మరియు పెద్దవారికి కోరిన కోరికలు వ్యాపార విషయంలో కానీ మరియు ఒక స్వామివారిని త్రిమూర్తి అవతారంగా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకంగా ఉన్నటువంటి ఒక దత్తాత్రేయుని పూజించడం వల్ల
మనకు మన జన్మజాతకాల్లో ఉన్నటువంటి గురుగ్రహ దోషము తొందరగా తొలగిపోయి ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం కలుగుతుందనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. గురుగారు, ఇక్కడున్న సాయిబాబా విగ్రహం విశిష్టత గురించి చెప్పండి. 1998-99 సుమారుగా 99వ సంవత్సరంలో ఇక్కడ ఒక ఆలయానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే కార్యనిర్వహణాధికారి యొక్క భక్తి వాత్సల్యం చేత ఆయన ఈ స్థలంలో ఒక చిన్న సాయిబాబా విగ్రహం పెట్టి పూజించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి తర్వాత ఒక చిన్న విగ్రహం పెట్టి ప్రతిష్ఠ చేసి చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా ఈ యొక్క పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేసి ఈ యొక్క సాయిబాబా విగ్రహాన్ని పెట్టి ఈ దేవాలయం కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చింది. మరియు ఆర్థికంగా కూడా చాలా బాగా అభివృద్ధిలోకి వచ్చి ఆ యొక్క సాయిబాబాను పూజించినటువంటి భక్తులకందరికీ కూడా ఒక గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతోంది, గురుగ్రహ దోష పరిహారం అవుతోంది, గురువు యొక్క అనుగ్రహం కలుగుతోంది, వారి యొక్క కోరిన కోరికలన్నీ కూడా తీరుతున్నాయని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. నా పేరు చంద్రశేఖర్ శర్మ. ఈ దేవాలయంలో నేను జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ దేవాలయం దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో పనిచేస్తున్నాను. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము సుమారు దాదాపు 400 సంవత్సరాల పైచిలకు గల పేరు ప్రఖ్యాతులు గల ఈ ప్రసిద్ధ దేవాలయము. ఈ దేవాలయము స్వయంభూ అంటే పుట్టలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి దినదిన ప్రవర్ధనమానము ఈరోజు విరాజిల్లుతున్నది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఉపదేవాలయాలుగా భవానీ మృత్యుంజయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి, శ్రీ దత్త సాయిబాబా, నవగ్రహాలు, శివపంచాధనము మొదలగు దేవాలయాలన్నీ కలవు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ప్రధాన దేవాలయంగా ఆడి కృత్తిక, ఫంగిని ఉత్తరం, తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి ఇలాంటి కార్యక్రమాలు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రధానంగా నిర్వహించబడుతున్నవి. అలాగే భవానీ మృత్యుంజయ స్వామివారికి శివరాత్రి, కార్తీక మాసము దేవాలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి, హనుమత్ జయంతి విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నవి. అదేవిధంగా దత్త సాయిబాబా గురు పౌర్ణమి, దత్త జయంతి ఇవి 2 ప్రధానంగా ముఖ్యమైన పండుగలు సాయిబాబా దేవాలయంలో. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తర్వాత కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ సేవా కార్యక్రమాలు ఏంటంటే ప్రతి మంగళవారము, ప్రతి గురువారము అన్నదానాలు మరియు దేవాలయంలో విశేషమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల ఈ దేవాలయంలో కాలభైరవ స్వామి ప్రధానంగా ఆలయ ముఖద్వారం గాలి గోపురం కూడా నిర్మించడం జరుగుతుంది. దీనికి భక్తులు కూడా, దాతలు కూడా ముందుకొచ్చి వారి సహకారాన్ని పూర్తి సహకారంతో నిర్మించడం జరుగుతుందని వారి అభిప్రాయం తెలియజేశారు. ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖలో దాదాపు 400 సంవత్సరాల పైచిలుగా దేవాలయంగా గుర్తించబడింది. దేవాలయంలో వివిధ అర్జిత సేవలకు విశేషమైన టికెట్ రుసుము కూడా ఉంటుంది. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.